పవిత్ర మాఘ పౌర్ణమి సందర్భంగా లోకక్షేమం కోరుతూ కాకినాడ జిల్లా పిఠాపురం శ్రీరామ దత్త సాయి పీఠంలో భక్తుల చేత విశేషమైన పూజా కార్యక్రమాలు నిర్వహించారు. పిఠాపురం మహారాజా రైల్వే వారధి సమీపాన ఉన్న శ్రీరామ దత్త సాయి పీఠంలో మాఘ పౌర్ణమి పురస్కరించుకుని లోకక్షేమాన్ని కాంక్షిస్తూ పూజా కార్యక్రమాన్ని విశేషంగా జరిపారు. పీఠం నిర్వాహకులు సత్యనారాయణ సిద్ధాంతి పర్యవేక్షణలో ద్విభాష్యం రామసుబ్రహ్మణ్య శర్మ, నాగాభట్ల లక్ష్మణ శర్మ పండితుల ఆధ్వర్యంలో జరిగిన ఈ పూజా కార్యక్రమంలో భాగంగా ఇతర రాష్ట్రాలు, జిల్లాల నుండి వచ్చిన భక్తుల చేత స్వామివార్లకు అభిషేకాలు, సామూహిక వ్రతాలు, నవగ్రహ పూజలు, విశేష హోమాలు ఘనంగా నిర్వహించారు. అనంతరం భక్తులకు పండితుల చేత ఆశీర్వచనం చేసి దత్తాత్రేయ స్వామివారి ప్రతిమలను, ప్రసాదాలను వారికి అందించారు. అలాగే స్వామివారి పల్లకి సేవ నిర్వహించి భక్తులకు మహా అన్నదానం జరిపారు. ఈ సందర్భంగా పలువురు భక్తులు, పీఠం నిర్వాహకులు సత్యనారాయణ సిద్ధాంతి, నాగభట్ల లక్ష్మణ శర్మ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఋత్విక్లు, వింజమూరి సత్యం, వారణాసి ఫణి శర్మ తదితరులు పాల్గొన్నారు. మాది కొత్తగూడెం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట నుంచి వచ్చాము. మేము అశ్వరావుపేటలో మాకు వాసవి కన్యకా పరమేశ్వరి గుడి టెంపుల్ చాలా పెద్దది ఉంది. అయితే మేము ఇక్కడికి రావడానికి ముఖ్య కారణం ఏంటంటే, మా ఇంటికి వచ్చి మాకు యంత్రాలు ఇచ్చి మీరు ఇది పెట్టుకోండి, మీకు చాలా మంచి జరిగిందని చెప్పారు. మేము పెట్టుకున్న తర్వాత పెట్టుకున్నట్లుగానే మాకు చాలా మంచి జరిగింది. ఆ వెంటనే మేము ఈ గుడికి వచ్చి ఇక్కడికి వచ్చి హోమం చేయించుకోవాలని నిర్ణయం తీసుకొని వెంటనే మాఘ పౌర్ణమి నాడు కావాలని చెప్పని మేము చెప్పుకోవడం జరిగింది. దానికి మొత్తం కూడా వీళ్ళు అకామిడేషన్ అంతా వీళ్ళు బాగా ఇచ్చారు. సూట్ రూమ్స్ అవి కూడా ఇచ్చారు. చాలా బాగా చేశారు. భోజనాలు అన్నీ కూడా వాళ్ళయే. వచ్చిన తర్వాత మళ్ళీ మనం వెళ్ళే వరకు కూడా మనకు ₹1 ఖర్చు లేకుండా మొత్తం అంతా వాళ్ళే చేస్తున్నారు. ఇక్కడికి వచ్చి చేయించుకున్న తర్వాత మళ్ళీ రావాలనిపించేలాగా ఉంది తప్ప ఇంకోలా లేదు. జై గురుదత్త సార్, మాది నల్లజర్ల అండి, నల్లజర్ల మండలం కూడా. ఇక్కడ నుంచి కొంతమంది సిబ్బంది వచ్చి ఇలాగ పూజలు చేయించుకోవడానికి ఇచ్చారండి. అయితే మాకు ఆ అవకాశం నిజంగా రాత్రి మిస్ అయిపోద్ది అనుకున్నాం సార్. కానీ ఆ దత్తాత్రేయ స్వామి దయ వల్ల మాకు ఆ అవకాశం దొరికిందండి. ఎందుకంటే మరి ఎవరో రాలేదు, ఆ అవకాశం మాకు వచ్చింది. దేవుడికి చాలా ధన్యవాదాలు. జై గురుదత్త. ఈరోజు మహాపర్వదినం మాఘ శుద్ధ పౌర్ణమి. ప్రతి నెల జరిగే కార్యక్రమాలన్నీ కూడా ఈ నెల యథావిధిగా జరిగించడం జరిగింది. అన్ని జిల్లాల నుంచి కూడా భక్తులందరూ వచ్చి ఈ కార్యక్రమంలో లోక కళ్యాణార్థం మేము చేయించే కార్యక్రమాలన్నీ కూడా చక్కగా అన్ని కార్యక్రమాలు చేయించడం సంపూర్ణంగా చేయించాం. అందరూ కూడా మండపారాధన, అభిషేకాలు, హోమాలు, తర్వాత పల్లకీ సేవ, వేదాశీర్వచనం, అన్నదానం, ఈవేళ అన్ని కార్యక్రమాలు సంపూర్ణంగా చేయించడం జరిగింది. భక్తులందరూ కూడా లోకా సమస్తానం సుఖినో భవంతు. జై శ్రీరామ్. పరమ పవిత్రమైనటువంటి పిఠాపుర పుణ్యక్షేత్రంలో మాఘమాసం ఆదివారం పౌర్ణమి సందర్భంగా శ్రీరామ దత్తపీఠమునందు ఈ రోజున అత్యంత వైభవంగా గణపతి పూజ, మండపారాధన, పరమేశ్వరుడికి అభిషేకము, అదేవిధంగా లక్ష్మీ గణపతి పూర్వక మహాలక్ష్మి సహిత సుదర్శన, ధన్వంతరి, నవగ్రహ, మృత్యుంజయ హోమములన్నీ కూడా అత్యంత వైభవంగా భక్త మహాశీలందరితో కూడా ఈరోజు అత్యంత వైభవంగా జరపబడినవి. ఈ యొక్క కార్యక్రమంలో అనేక ప్రాంతాల నుంచి, సుదూర ప్రాంతాల నుంచి కూడా అనేక మంది భక్తులు వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.